హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూర చపాతీ తయారు చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. గోధుమ పిండి 1 కప్పు, 1 కట్ట పాలకూర, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ మనకు కావాల్సినవండి. ఇప్పుడు మనం గోధుమ పిండి 1 గిన్నెలో వేసుకొని పాలకూరని కొద్దిగా ఉడకబెట్టుకొని ఇలా పిండిలో వేసి కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్, ఉప్పు కలిపి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉంటుంది, చాలు. ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలండి. చపాతీలాగా ఒత్తుకొని పొయ్యి మీద పెనం పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఎంతో రుచికరమైన పాలకూర చపాతీ రెడీ అండి. చూసారు కదా, ఎమ్మి చపాతీ రెడీ టు ఈట్.